వద్దులే ఉందిలే ఒకటి తేజ తేజ అన్న లిల్లీ ఇక్కడ పెట్టేస్తున్నారా ఫోన్. సరే పెట్టేయండి. వెళ్దామా? చున్నీ వేసుకుంటావా? బాటిల్ పట్టుకో డాడీ. ఓకేనా? బయటికి వెళ్తున్నాను. మమ్మీ చెప్పులు వేసుకో. వేసుకొని వచ్చేసా బయటికి. అంతే కదా? అసలు ఎయిర్పోర్ట్ లాగా ఉంది ఇది చూస్తుంటే. ఇది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇంకా చాలా బాగుంటుందట. మేబీ రిటర్న్ వచ్చేటప్పుడైనా కానీ చూడాలి. వదిలే. అగో ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఎక్కడికి ఇంతగానం ఉరుక్కుంటూ వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మేము ఇప్పుడు వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా చెల్లిది పెళ్ళి ఉంది. సో మైలవరం వెళ్ళాలి. ట్రైన్ బుక్ చేసాము. అది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. మేమేమో ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఉన్నాము. అక్కడికి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇంకొక 5 minutes ఉంది టైం. యాక్చువల్గా మా డాడీ వాళ్ళు ప్రతిసారి ఇంతే చేస్తారనమాట. షాప్ క్లోజ్ చేయమంటే తొందర క్లోజ్ చేయరు. టైంకి ఒక ½ hour ముందే ఉందామన్నా కానీ ఉండరు. లాస్ట్ 5 minutesలో ఇట్లా ఉరికిస్తారు అనమాట మమ్మల్ని. చిన్నప్పటి నుంచి మాకు ఇది బాగా అలవాటు. ఇలా చాలా ట్రైన్స్ కూడా మేము మిస్ అయినాము. టికెట్స్ బుక్ చేసుకొని కూడా ట్రైన్లు మిస్ అయిన డేస్ ఉన్నాయి ఇంక మాకు. రాలేదు. 3 దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళిద్దరూ ఈరోజు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల బతికిపోయారు మీరిద్దరు. లేకపోతేనా మామూలుగా ఉండేది కాదు. ఎన్ని రీజన్స్ అయినా చెప్పండి. అందుకే నడవలేదు, అందుకే స్లో అయ్యాను. మరి తిట్టక అసలు ఇప్పుడు అంటే ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మీరు ఇట్లున్నారులే. కానీ ఆ ట్రైన్ కనుక ఆన్ టైం ఉండి నన్ను ఉరికిచ్చుంటే అప్పుడు చెప్పేదాన్ని ట్రైన్ ఎక్కాక. అవ్వదు, నాకు తెలుసు. ఎందుకంటే ప్రతిసారి లేట్ ట్రైన్లో ఎక్కుతారేమో మీరు, అందుకే. కానీ బాగా అనుభవం దాని బాగా అన్ని అట్లా అని చెప్పి మనం ఎప్పుడు లేటే వస్తుందని అనుకోకూడదు కదా. అసలు ఏ టైం ఉంటుంది చెప్పేస్తా 5 నిమిషాలకు ముందు. ఎవరు? మా మమ్మీయా? చెప్పిద్ది. జాగ్రత్త. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కాము. ఎక్కి కూడా ఒక 10 minutes అవుతుంది అనుకోండి. స్టార్ట్ అయింది ట్రైన్. ఇంకా మేము సదురుకోవడం అవ్వలేదన్నమాట. ట్రైన్లో పక్కలేసుకొని కూర్చొని ఇది చూడండి, మా మమ్మీ ఆ పక్క కూర్చొని ఉంది. మా డాడీ ఇప్పుడే స్లీప్ వేశారు, మంచిగా పక్క వేసుకున్నారు. సో రేపొద్దున మాట్లాడతాను. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే విజయవాడలో ల్యాండ్ అయ్యాము. సారీ, ఇప్పుడే విజయవాడకు వచ్చామన్నమాట. ట్రైన్ ఇప్పుడే ఆగింది. సో ఇక్కడ నుంచి మేము బస్ స్టాప్కి వెళ్తాము. ఇక్కడ కంటిన్యూస్ ఇవి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో బయటకు వెళ్ళాక మాట్లాడతాను. ఎంత ఘోరంగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయంటే తల బద్దలైపోయింది నాకు. ఎటో తీసుకెళ్తున్నారు మా మమ్మీ వాళ్ళు నన్ను బయటికి. డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవచ్చు అట, ఏ మెట్లు ఎక్కకుండా. సో వీఆర్ ఎట్ విజయవాడ జంక్షన్. ఇప్పుడే స్టేషన్ నుంచి దిగి ఆటో కోసం బయటకు వచ్చాము. బస్ స్టాండ్కి అయితే ఆటో తీసుకొని ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం బస్ స్టాండ్ దగ్గరికి. అక్కడ నుంచి బస్ తీసుకొని మైలవరం వెళ్ళాలి. బస్ స్టాప్కి వచ్చాము ఇప్పుడు. 350 అట బస్ తీసుకోవాల్సిందే. అది తీసుకుంటాం ఇప్పుడు వెళ్ళి. మేము ఎక్కాల్సిన బస్సు అదే, కాకపోతే వెళ్ళిపోతుంది ఫుల్ అయిందని చెప్పి. మేబీ ఇంకొక బస్సు వస్తుందేమోలే.
విజయవాడ బస్ స్టాప్ ఇది. ఇది చిన్నది, అటు సైడ్ పెద్దది ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. వచ్చాడు పండు. నేను ఎగ్జాక్ట్గా దిగే టైంకి మా తమ్ముడు బస్ స్టాప్లోనే ఉన్నాడనమాట. మా దగ్గర చాలా లగేజ్ ఉంది అండ్ ఆల్సో వాకబుల్ డిస్టెన్స్ అయినా కానీ ఈ లగేజ్ తీసుకొని వెళ్ళడానికి ఇబ్బంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము అసలు ఈ ప్లేస్కి వెళ్ళాక చాలా డేస్ అయిపోతుంది. సో రూట్ కూడా గుర్తుంటుందో లేదో అని చెప్పి పిలిపించుకున్నాము. ఇప్పుడే దిగాం మైలవరంలో. మా తమ్ముడు వచ్చాడు. ఫస్ట్ అయితే మా డాడీని తీసుకొని వెళ్ళాడు కదా, మేము ఇంకా ఇక్కడే బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వస్తాడు ఇప్పుడు. నైట్ ట్రైన్లో నిద్ర లేదు అసలు. అబ్బా ఎట్లుంది తెలుసా, నాకు చాలా అంటే చాలా టయర్డ్గా ఉంది. బస్సు జర్నీ, ట్రైన్ జర్నీ, ఆ వాకింగ్. ట్రైన్ దిగిన తర్వాత బయట ఆటో ఎక్కి బస్ స్టాండ్ రావడానికి వాకింగ్ చేసాము. కాళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయి అసలు. చాలా టయర్డ్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇప్పుడు హల్దీ స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరినీ కలిసిన తర్వాత వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో హల్దీ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. హల్దీ పెళ్లి వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మా చెల్లి పెళ్ళి. పాతిళ్ళు కూడా ఇటు సైడ్ అనుకుంటారా? ఓకే, అక్కడే నా దగ్గరేనా? నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చా పాత ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటికి? ఓకే. థర్డ్ ఫ్లోర్ అట. 3 బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది చూడండి, అటొకటి ఇటొకటి చేతిలో ఈ ట్రాలీది. 3 ఫ్లోర్స్ పైకి ఎక్కుతున్నా ఇప్పుడు నేను. ఓ మై గాడ్. ఒక నిమిషం పైకి వస్తా పద. అమ్మా అది మరకలు చేసేది. బయట కూడా ఉంది. ప్యూర్ విలేజ్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే ఇక్కడ ఉంటే. ఇవన్నీ చూస్తుంటే ఇది చూడండి భలే. ఓ మీకు అది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కింద భలే కలర్ఫుల్గా. ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ పాతిళ్ళు దగ్గరే అన్నమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా నేను ఫస్ట్ పాత ఇంటి దగ్గరికి వెళ్తామేమో, లేకపోతే మా పిన్ని వాళ్ళందరూ ఇక్కడ కొత్త ఇంటి దగ్గర ఉంటారేమో, అందరినీ చూపించినట్టు ఉంటుంది కదా. నేను కూడా కలిసి మోర్ దాన్ 3 to 5 years అవుతున్నట్టుంది ఇక్కడికి నేను కూడా వచ్చి. సో చూపించినట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను. బట్ అటువా మెట్లు ఎక్కుదామా ఇటు వెళ్దామా? చూసుకో కెమెరా. ఇక్కడేనా? ఇక్కడే బాగుంది. సగం ఉంది డెకరేషన్ ఇంకా. అదే మమ్మీ
అమ్మో ఇటు కదా తర్వాత వచ్చిందమ్మ బాగున్నా పిన్ని. తీసుకుంది నాకు నీ ఫోటోలన్నీ తీసుకుంటాను నేను. చాలు. ఆరోగ్యం ఎట్లుంటుంది? తీసుకెళ్ళిపోతా. అక్క రాలేకపోయింది. అక్కుంటే ఎంత బాగుండేది. ఇంకా అదేగా. అక్క పెద్దమ్మ ఎట్లున్నావు? బాగున్నావా? ఆరోగ్యం ఎట్లుంటుంది? ఎప్పుడు వచ్చాను? నేను వచ్చి ఒక 2 వారాలు అవుతుంది. అదే ఎంతసేపు అయినా వచ్చి పైకి వస్తాం. ఎలా ఉందా? వస్తున్నా వదినా. ఏంటి బాబోయ్ ఇప్పుడు అసలు పేరు హాయ్ చెప్పాలి. తేజకు పంపిస్తుందేమో కదా వదినా. యూట్యూబ్ లో పెడతా. ఓకే అదే. ఏం చేస్తున్నారా లిల్లీ? బాగున్నాను. మీరు ఎట్లున్నారు? బాగానే ఉన్నా. సెషన్ తీసుకురాలే. ఎగ్జామ్ పెడతానా? రేపటి నుంచి ఎగ్జామ్. హాయ్ రా. బాగున్నాను. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th class. నిత్య. హాయ్ చెప్పు అక్కడ. Hi. గో దా. Hi Pinny. హాయ్ రా. మన్విత 7th class. 7th అంట. Hi. లిల్లీ తల్లి బాగున్నావు అక్క? ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎప్పుడు వచ్చావు? మీ బాగా అన్నారు నిన్న. లిల్లీ వచ్చింది అని అంటున్నాడు. వచ్చింది నీకు తెలీదా అన్నారు. మా అక్క భవానీ అక్క. హాయ్ చెప్పక్క. హాయ్. చెప్పులు చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నాడు? నాన్న అక్కడ ఆగిపోయారండి. బాగా తెలుసు. షన్ను చూడు ఎలా కనపడేది. ఏం మొహం రా అన్నయ్య మొహం రాట్లా. అది నాకు 2 times పైకి పెట్టు. 2 times నొక్కు మళ్ళీ. అది ఓకే. వస్తుందా? సో నేనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి హల్దీ ఈవెంట్కి రెడీ అయిపోయి వెళ్తాను అనమాట. హల్దీ వీడియో నేను ఇంకోటి చేస్తే అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ do not forget to hit like, share and subscribe. Thanks for watching. Bye.